మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారాల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. బాగా గమనించండి. ఈ రోజున దేవుని సన్నిధానంలో యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఎలా వచ్చేటట్టు ఉరి వచ్చినట్లుగా వస్తుందేమో, మీరు జాగ్రత్తగా పడండి. మనకి ఆ రోజు ఉరి వచ్చినట్లుగా ఎప్పుడవుతుందో చెప్పనా? మీ యొక్క హృదయాలు ఒకవేళ తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారాల వల్ల మీ హృదయం ఎలా మారిపోతుందనండి? మందముగా, మత్తుగా మారిపోతుందంట. దయచేసి గమనించండి. ఈరోజు దేవుని సముఖంలో ఉన్న మనం ఒక విషయాన్ని బాగా గమనించాలి. మత్తు అనేది దేనివల్ల వస్తుంది? తాగితేనే కాదు, బాగా తిన్నా కానీ వస్తుంది. అంటే బాగా తినేసారనుకోండి ఏమొస్తుందండి? వెంటనే ఏమొస్తుందండి? మత్తు. ఆత్మీయ స్థితి తక్కువైపోయింది. అలాంటప్పుడే యేసయ్య రాకడ ఎలా వస్తుందంటే నీ మీదకి అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా వస్తుంది. దయచేసి దేవుని బిడ్డలారా గమనించాలి. మనము మెలకుగా ఉండడం అంటే, అప్రమత్తంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఏమండి, మనకి ఎంత అవసరమో అంతే తినాలి. హల్లెలూయా. ఏది కావాలో అది కొనుక్కోవాలి. ఏమండి, అనవసరమైనవన్నీ కూడా కొనుక్కొని వీళ్ళని చూసి వాళ్ళ కొన్నదంతా నాకు ఉండాలి, వాళ్ళు కొన్నవని నాకు ఉండాలి, వాళ్ళు చేసినట్టుగా నేను చేయాలి అని ఎవడప్పులు చేయమంటున్నాడు?